ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పూజ్యముదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. ధన్యత అనగా ఆనందం అనే మాట కూడా మనం చూస్తాం. అంటే ఎవరైతే దేవుణ్ణి తమ హృదయాలకు ఆహ్వానిస్తారో, ఆయన్ను ఆరాధిస్తారో, ఆయన్ను సన్నుతిస్తారో, ఆయన మార్గంలో నడుస్తారో, ఆయన అన్ని విషయాల్లో ముందు పెడతారో వారు ప్రతి విషయంలో కూడా దేవుని ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అంతకన్నా ఆధిక్యత ఏం కావాలి? ఈ రోజులో మనుషులు ఏ పని చేసినా సంతోషం కోసమే కదా, ఆనందం కోసమే కదా. అయితే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం కేవలం దేవుని దగ్గర మాత్రమే లభ్యం అవుతుంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని కీర్తనకారుడు అన్నాడు అంటే మామూలుగా మాట మాట్లాడలేదు. దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించాడు కాబట్టే, పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాడు కాబట్టే ఆ మాట చెప్పగలిగాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు మేలు కలుగు చేయాలని, నిన్ను తన ఆనందంతో తన సంతోషంతో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు వాగ్దానాలు మనకి అలాంటి ధైర్యాన్ని ఇస్తాయి. వాగ్దానాలు పఠించడం ద్వారా ఆత్మలో మనందరం ధైర్యాన్ని పొందుకుంటాం, ప్రోత్సాహాన్ని పొందుకుంటాం. ప్రభువులో ఇంకా ఇంకా ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 75వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. Psalm 75 and verse 3. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. The earth and all the inhabitants thereof are dissolved, I bear up the pillars of it. ఎంత చక్కని వాగ్దానం ఇది. సమస్తము లయమగునప్పుడు, డిజాల్వ్ అయిపోయినప్పుడు నేను మరలా స్తంభములను నిలపగలను, లేదా స్తంభములు నిలబెట్టుదును. దేవుడు వాగ్దానం ఇది. 75వ కీర్తన ఆసాపు ద్వారా రాయబడిన కీర్తన. అల్తహషేత్ అనే రాగంలో రాయబడింది. అయితే ప్రారంభంలో మనం చూస్తే, ప్రభువా నీవు మాకు సమీపంగా ఉన్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, నరులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారని చెప్పాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను యుక్త కాలము కొరకు కనిపెడుతున్నాను, నేను తీర్పు తీర్చువాడను. అంత మాత్రం కాకుండా భూమియు దాని నివాసులను లయమగునప్పుడు, లయమగుట్ట ఇంగ్లీష్లో డిజాల్వ్ అనే మాట, హిబ్రూలో మూగ్ అనే పదం వాడబడింది. దాని అర్థం ఏంటంటే మెల్ట్ అయిపోవడం, డిసప్పియర్ అయిపోవడం. మెల్టింగ్ అంటే ఆ మాట తెలుసు కదా, ఒక వస్తువు ఆకారం మొత్తం మారిపోదు మెల్ట్ అయిపోవడం అంటే. డిసప్పియర్ అనే మాట కూడా ఉంది, కనుమరుగైపోవడం. అలాంటి సిచ్యువేషన్లో నేను మరలా స్తంభాలు నిలబెట్టుకుంటూ వస్తాను. దేవుని యొక్క మంచితనం అదే. నీ జీవితంలో బహుశా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నావేమో. భూమి దాని నివాసులు లయమగునప్పుడు, ఒకవేళ ఈ మాటను మనం ఎస్కటాలజీలోకి తీసుకొస్తే దీనికి సంబంధించిన అర్థం వేరుగా ఉంది. కానీ అయితే మానవ జీవితంలోకి, నిత్య జీవితంలోకి దీన్ని ఆపాదించుకోగలిగితే కొన్నిసార్లు ఇక శాశ్వతం ఉంటాయి, ఈ మనుషులందరూ నాతో పాటు ఎప్పుడూ ఉంటారు, నాతో పాటు ఎప్పుడూ ఉండగలుగుతారు, ఇదే శాశ్వతం, ఇది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను, ఇది ఎప్పుడు నాతో ఉంటుంది అని అనుకున్నవట కొన్ని సందర్భాల్లో డిసప్పియర్ అయిపోతాయి, డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి, దూరం అయిపోతున్నాయి, కనుమరుగైపోతూ ఉంటాయి. చూడండి, కొంతమంది వ్యక్తులు నీకు ఏదైనా కష్టం వస్తే నేనున్నాను నాకు ఫోన్ చేయ అంటాడు. తీరా కష్టం వస్తే అందరూ దొరుకుతారు కానీ వాళ్ళు దొరకరు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్తే తాళం పెట్టి ఉంటుంది, అందరూ దొరుకుతారని వాళ్ళు దొరకరు. లైవ్ అయిపోతున్న పరిస్థితుల్లో నీకు వాగ్దానం చేసిన వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారేమో. నీకేదైనా మేలు చేస్తామని, నీకేదైనా కీడు వస్తే మేము ఉన్నాం, మేము నిలబడతాం, నీ పక్షంగా ఉంటాం అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు కనబట్టలేదేమో. ఎన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? వాళ్ళు దేని మీద అయితే నిరీక్షణ పెట్టుకుంటున్నారో, దేని మీద అయితే నమ్మకం పెట్టుకుంటున్నారో, వేటి మీద అయితే మరింత ఆశ పెట్టుకుంటున్నారో అవే కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో చాలామంది ఉంటే, ఎగ్జాక్ట్గా అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? భూమి దాని నివాసులు లయమైపోయిన పరిస్థితి, డిసప్పియర్ అయిపోయిన పరిస్థితులు ఉంటే, దేవుని బిడ్డ, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్న ఒక మాట, నీ దేవుడు మరలా స్తంభములు నిలపగలడు. ఆమేన్. నా కళలన్నీ చెదిరిపోయాయి, నా దర్శనాలన్నీ చెదిరిపోయాయని బాధలోనే ఉంటే దేవుడు మరలా స్తంభాలు నిలబెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆయన పునాదులు వేయగలిగిన దేవుడు. ఆయన నువ్వు కృంగిపోవడానికి లేదు. ద మూమెంట్ వెన్ యూ మేక్ ఎ డెసిషన్ టు ఫాలో జీసస్, హీ డస్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నిర్ణయం తీసుకున్న క్షణమే ప్రభువుని వెంబడించడానికి, ఆయన అంగీకరించి నీ హృదయంలోనికి యేసు ప్రభువుని చేర్చుకోవాలనే నిర్ణయం నువ్వు తీసుకున్న క్షణమే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. చెదిరిపోయిన వాటిని మరలా ప్రభు కట్టడం ప్రారంభిస్తాడు. పాడైన ప్రాకారాలు తిరిగి కట్టగలిగిన దేవుడు ఆయన. పడిపోయిన గుడారాన్ని తిరిగి లేవనెత్తగలిగిన వాడు. భూమి దాని నివాసులు లయమైపోయినప్పుడు స్తంభాలు నిలబెట్టుకుంటూ వచ్చేస్తాడు ఆయన.
కృంగిపోతున్నావా? అంతా అయిపోయిందని వెస్లీ గారు. డిజాస్టర్ అండి నా జీవితం, నా బ్రతుకంతా భయంకరమైన పరిస్థితిలో ఉందండి. ఇంకెవ్వరూ నన్ను నిలబెట్టలేరండి, ఎవ్వరూ నన్ను తిరిగి కట్టలేరండి, ఎవ్వరూ నన్ను మరలా యథాస్థితికి తీసుకురాలేరండి అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన స్తంభములు నిలపగలిగిన దేవుడు ఆయన, శూన్యముల నుంచి సమస్తాన్ని కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. ఆదిలో ఏముందని? దేవుడు శూన్యములోంచి సమస్తాన్ని కలుగు చేశాడు. గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేనప్పుడు ఆ శూన్యములోంచి దేవుడు సమస్తాన్ని కలుగు చేయగలిగిన సర్వేశ్వరుడు, మహోన్నతుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? కృంగిపోతున్నావా? దేవుని వాగ్దానాలు ఎన్నో మనకున్నాయి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. అందరూ నిన్ను విడిచిపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను విడిచిపోలేదు. తమ్ముడా వినో, చెల్లెమ్మా వినో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నావా ఈరోజు? అందరూ వదిలిపెట్టేశారండి వెస్లీ గారు. తల్లి తండ్రి పట్టించుకోవట్లేదండి, బంధువులు అందరూ వదిలేశారండి అని. ఒక సందర్భంలో ఒక కుటుంబానికి చెందిన బిడ్డలు వచ్చి నా దగ్గర ఏడవడం మొదలుపెట్టారు. ఏంటమ్మా పరిస్థితి అంటే, కరోనా సమయంలో ఇద్దరు తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు బతుకున్న రోజుల్లోనట చాలామందికి సహాయం చేశారట. వాళ్ళు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకు వచ్చిన దానిలో బిడ్డలను చూసుకుంటూ సహాయం చేద్దామని చెప్పి చాలామందికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా తయారంటే, ఆ బంధువులందరూ, ఆ కుటుంబం ద్వారా మేలు పొందుకున్న వారందరూ కూడా పొందిన మేలు మర్చిపోయి మళ్ళా మీ మమ్మీ డాడీ మాకు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ప్రామిసరీ నోట్లని క్రియేట్ చేసి పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తారు. మీ మమ్మీ డాడీకి వచ్చే డబ్బులన్నీ మాకే ఇవ్వాలని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. సమాజం ఎలా ఉంది ఈ రోజుల్లో? మేలు పొందుకున్న వారిని కూడా చిదిమేద్దాం అనుకుంటున్న ప్రపంచం ఇది. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు ఉన్నావా? ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ. మోకాళ్ళకి దేవుని సన్నిధిలో ఆయన వైపు చూడు. నీ కొరకు సిలువలో మరణించిన యేసయ్య, ధారధారలుగా రక్తాన్ని కార్చిన దేవుడు, స్తంభములు మరలా నిలబెట్టగలిగిన అధికారం ఆయనకు ఉంది. శూన్యం అయిపోయిందండి, అంతా డిజాస్టర్ అండి అనుకుంటే, దేవుడు మరలా స్తంభాలు నిలుపుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన భవంతిగా నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు ఆయన. ఎంతమంది జీవితాల్లో ఆయన ఇలాంటి అద్భుతం చేస్తున్నాడు గమనించగలరా? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలామంది ప్రతి ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, సాక్ష్యాల సమయంలో ఒకప్పుడు పతనం అయిపోయిన మా బ్రతుకులు, శూన్యమైపోయిన మా బ్రతుకులను దేవుడు మరలా నిలబెట్టాడండి. ఈరోజు 10 మందికి దీవెనకరంగా ఉండగలుగుతున్నాం. ఒకప్పుడు అనేక మందికి దుఃఖకరంగా బ్రతికిన మమ్మల్ని దేవుడు దీవెనకరంగా చేశాడనే అద్భుతమైన సాక్ష్యాలు అనేక మంది తెలియజేస్తున్నారు. దిస్ ఈజ్ యువర్ డే అండ్ దిస్ ఈజ్ యువర్ టర్న్. ఇది నీ సమయం, ఇది నీ రోజు. ఆయన వైపు చూడగలవా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. భూమి దాని నివాసులు లయమైపోయినప్పుడు మరలా స్తంభములు నిలవబెడతాను వాగ్దానం చేసిన దేవుడు. మాకు ఎప్పుడైతే నిరీక్షణ కోల్పోతామో, హోప్ లేదనుకుంటామో, అప్పుడే హోప్ ఇవ్వగలిగిన గొప్ప దేవుడు నాయన. ఈరోజు మా ప్రియులు ఎవరైతే హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారో వారందరినీ నీ నిరీక్షణతో, నీ ప్రేమతో, నీ విశ్వాసంతో వారిని నింపండి, అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.